బీఆర్ఎస్ ఎంపీ జోగినిపల్లి సంతోష్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో భూ కబ్జా చేశారని కేసు నమోదు చేశారు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో భూ కబ్జాకు పాల్పడ్డారని నవయుగ కంపెనీ ప్రతినిధుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్, బీఆర్ఎస్ నేత కేసీఆర్ మేనల్లుడైనటువంటి జోగినిపల్లి సంతోష్ మీద బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఎవరైతే చింతా మాధవ్ అనేటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అయితే బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో ఉన్నటువంటి సర్వే నంబర్ సంబంధించి సర్వే నంబర్ 29/54లో 1350 స్క్వేర్ యార్డ్ సంబంధించినటువంటి స్థలాన్ని ఫోర్జరీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఆ ల్యాండ్ ను కబ్జా చేసే ప్రయత్నం చేశారనేటువంటి ఫిర్యాదుతో జోగినిపల్లి సంతోష్ మీద పలు సెక్షన్లు అయితే సెక్షన్ 420, సెక్షన్ 468, 471, 447, 120B రెడ్ విత్ 34 ఐపీసీ కింద జోగినిపల్లి సంతోష్ మీద కేసు అయితే నమోదైంది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుంది. అయితే ఇది ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేశారు. సో దీని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. సో ప్రస్తుతానికి అందులో ఒక 2 రూమ్స్, ఆ ల్యాండ్ లో ఒక 2 రూమ్స్ ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేసి దానికి ట్యాక్స్ కూడా పే చేస్తున్నట్టు చూపిస్తున్నారు. సో దీనిలో GHMC లో కూడా వెరిఫై చేయగా జోగినిపల్లి సంతోష్ దానికి ట్యాక్స్ పే చేస్తున్నట్టు కూడా తెలియదు. సో పోలీసులు ప్రస్తుతం ఈ ఫిర్యాదు మేరకు జోగినిపల్లి సంతోష్ అలాగే మరొక వ్యక్తి లింగారెడ్డి శ్రీధర్ ఇద్దరు పైన కూడా బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.